హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను సగ్గుబియ్యం పాయసం చేశాను. సగ్గుబియ్యంతో ఇలా బెల్లంతో చేశాను అనమాట. సో, అందుకని ఆ కలర్‌లో ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ 2 అవర్స్ బ్యాక్ సగ్గుబియ్యంని ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్‌గా సోక్ చేస్తేనే ఇవి ఫాస్ట్‌గా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా బావుంటది. సో, సోక్ చేసి పెట్టుకోవాలనమాట. ఒక 2 అవర్స్ అలా సోక్ చేశాను. యాక్చువల్‌గా 1 అవర్ అయినా సరిపోతుంది పాయసానికి. ఇంకా ఇది అదే వాటర్‌తో ఇంకా వేరే గిన్నెలోకి వేసుకొని ఇంకా కుక్ చేసుకుంటున్నాను క్యాప్ పెట్టేసి. ఇంకా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ సరిపోలేదు అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు వాటర్. నేనైతే అదే వాటర్‌తో ఇంకా కుక్ చేశాను అనమాట సరిపోతుందని చెప్పి. ఇంకా దానికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో బెల్లము మీ టేస్ట్‌కి తగ్గట్టుగా బెల్లం తీసుకోండి. నేనైతే అది 1 కప్ తీసుకున్నాను పెద్ద కప్పుతో. ఇంకా ఇది ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నా అనమాట. ఇంకా ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను బెల్లంని. సో, అదే బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా బెల్లమంతా కరిగించుకుంటున్నాను. ఎందుకంటే పాలేసినప్పుడు బెల్లం వేస్తే విరుగుతది కదా! సో, అందుకని బెల్లంని పక్కన కరిగించి పెట్టుకుంటున్నాననమాట. ఇంక అలా కరిగించి పెట్టుకొని డైరెక్ట్ చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేస్తాను. సో, అందుకని కరిగించి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూస్తే అది కుక్ అయిపోయింది. ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను కదా! ఫాస్ట్‌గా కుక్ అయిపోయింది. ఇంకా అందులోనే మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి 15 మినిట్స్ అలా. ఇంకా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అది వేపుకుంటున్నాను. ఘీ అది యాడ్ చేసి. నెయ్యిలో వేపుకుంటే బావుంటది కదా! సో, నెయ్యిలో యాడ్ చేసి వేపుకుంటున్నాను. ఇంకా బెల్లం అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే యాడ్ చేయాలి ఇందులో. లేదంటే పగిలిపోతుంది. మిల్క్‌లో బెల్లం యాడ్ చేస్తే పగిలిపోతుంది కదా! సో, అందుకని ఇంకా చల్లార్చుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత దింపేసాననమాట. ఇది కూడా చల్లారాలి. చల్లారిన తర్వాతనే దీంట్లో కలపాలి. పూర్తిగా చల్లారనవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది. బట్ బాగా వేడి మీదైతే అసలు కలపకూడదు బెల్లంని. నాకైతే చాలా ఎక్స్‌పీరియన్స్. చాలా సార్లు విరిగిపోయింది పాయసము. సో, అందుకని ఇంకా చల్లారిన తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఆ తర్వాత బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. బెల్లం సిరప్ ఉంది కదా! ఇందాక కరిగించి పెట్టుకుంది. ఇంకా అది చల్లార్చుకొని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆ స్వీట్ చాలా సరిపోయింది. చాలా చాలా బావుంది టేస్ట్. చాలా యమ్మీగా ఉందనమాట. కుదిరితే ట్రై చేయండి. చాలా చాలా బాగొచ్చింది. ఇంక ఇలా దీన్ని కంప్లీట్‌గా మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలనమాట. ఇంకా మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అదే సరిపోతుంది. ఆల్రెడీ పాలతో ఉడికించుకున్నాం కదా! సరిపోతుందనమాట. ఇంకా బెల్లం అంతా కలవాలి కదా! సో, అందుకని ఇంకా బెల్లం వేసిన తర్వాత చాలా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బావుంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా ఈజీగా తినేస్తారు. ఇష్టంగా తింటారనమాట పిల్లలైతే. చాలా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా. ఇంక ఇందులో సేమ్యా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ దీంతో చేశాను అనమాట. చాలా మంచిది కదా సగ్గుబియ్యం కూడా. ఇంకా ఆ తర్వాత నేను మకానా స్వీట్ చేశాననమాట. క్యారమిల్ మకానా. ఇంకా ఇవి అప్పుడప్పుడు చేస్తుంటాను. స్నాక్స్ బావుంటది కదా! ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు ఇవ్వొచ్చని చెప్పి చేస్తుంటాను. ఇంకా ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, ఇంకా మకానాని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి నచ్చని వాళ్ళు ఊరికే అయినా ఫ్రై చేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేను నెయ్యి యాడ్ చేసి ఇంక అందులో రోస్ట్ చేశా అనమాట. ఇంకా ఇది రోస్ట్ అవ్వడానికి టైం పడుతది. మెత్తగా ఉంటాయి కదా! కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో చూస్తే తెలుస్తుంది. ఒక మకానా తీసుకొని ఇంకా ఇలా చేతితో మెదిపితే ఇలా విరిగిపోతుంది. సో, అప్పుడు మనకు తెలుస్తుందనమాట వేగిందా లేదా అని చెప్పి. కలర్ కూడా చేంజ్ అవుతుంది చాలా. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చూస్తే తెలుస్తుందనమాట మకానా వేగిందా లేదా అని చెప్పి. ఇంకా ఇలా చూసాం కదా! ఇంకా వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే ప్యాన్‌లో ఇంకా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. నేనొక ప్యాకెట్ చేస్తున్నాను. ఇంకా దానికి ఒక కప్పు బెల్లం తీసుకొని, దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేశాను లిటిల్ బిట్. ఇంకా దాన్ని కరిగించుకోవాలనమాట. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. పాకం ఏం రానవసరం లేదు. జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కంప్లీట్‌గా కరిగిపోయిన తర్వాత, ఇంకా అందులోని ఇలాచీ పౌడర్ అండ్ మకానా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు సిమ్‌లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి.
హై ఫ్లేమ్‌లో పెట్టి కరిగించకూడదు. ఇంకా ఎందుకంటే అది పాకం వచ్చే ఛాన్స్ ఉంటది కదా! సో, సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. ఇంకా అది బెల్లం మొత్తం కరిగిపోయింది. సో, ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా అది మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా పక్కకు తీసుకొని ఇంకా మకానా యాడ్ చేసుకోవాలి. మకానా యాడ్ చేసుకొని మొత్తం కంప్లీట్‌గా వాటికి కోట్ అయ్యేంత వరకు నీట్‌గా కలుపుకోవాలి. ఇలా నీట్‌గా కలుపుకుంటేనే అది అన్నింటికి పడతది. లేదు అంటే ఇంకా కొన్నేమో కిందవేమో సిరప్ ఎక్కువైపోయి పైనవేమో తక్కువైపోయి అలా అవుతదనమాట. సో, అందుకని చాలా సేపు అలా నీట్‌గా పట్టేంత వరకి ఇలా కలుపుకోవాలనమాట వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా చల్లారనివ్వాలి. చల్లారితేనే అవి విడివిడిగా వచ్చేస్తాయి. ఇంకా వేడి వేడి దాంట్లోనే ఏసాను కదా! మెత్తగా అయిపోతాయని డౌట్ ఏమైనా వచ్చుండొచ్చు. బట్ ఏమవ్వదు. క్రిస్పీగానే ఉంటాయి. ఇలా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కంటైనర్‌లో. చాలా చాలా బావుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కుదిరితే